లాస్ట్ వీడియో చూసారు కదా, దాని కంటిన్యూ ఈ వీడియో. మేము దనాంగ్ నుంచి హొయాన్కి వచ్చాము. హొయాన్లో ఇక్కడ ఏషియంట్ హౌస్ రిసార్ట్ అనేసి దిగా అనమాట. ఈ వియట్నాం ట్రిప్లో వన్ ఆఫ్ ద బెస్ట్ రిసార్ట్ అండి. ఉన్న వాటిల్లో అన్నిట్లో నాకు ఈ రిసార్ట్ బాగా నచ్చింది. ఈ రిసార్ట్ వాడు ఎంత ప్లానింగ్ చేశాడో ఏమో నాకు తెలియదు, కానీ ఎంట్రన్స్లోనే మంచిగా లైటింగ్స్ గ్రీనరీతో అద్దరగొట్టాడండి. మనకు చూడగానే ఒక మంచి ఇంప్రెషన్ వస్తుంది కదా, ఇట్లా మంచి గ్రీనరీ లైటింగ్స్ చూడగానే అరే వా ఏముంది రా లొకేషన్ అని అనుకుంటాం కదా. సో అట్లా అనిపించింది నాకు. ఇది జస్ట్ మాకు ఒక రూము $50 పడింది ఒక నైట్కి. ఇక్కడ చెక్ ఇన్ చేయడానికి వెయిట్ చేస్తున్నాము. ప్రతి రిసార్ట్లో మాకు రూమ్ చెక్ ఇన్ చేయడానికి ఎందుకు ఇంత టైం పడుతుంది, అది ఏమో మరి అది నాకైతే అర్థం కావట్లేదు. ఇక్కడైతే అందరం వెయిట్ చేస్తున్నాం అనమాట. అందరం ఫుల్ టైర్డ్ అయిపోయాము. వీడేమో లేట్ చేస్తున్నాడు. మా బుడ్డ చూడండి వెల్కమ్ డ్రింక్ నచ్చినట్టుంది, ఎత్తిన గ్లాసు దించకుండా తాగుతుంది. సో అయితే టేస్ట్ మటుకు చాలా బాగుందండి. అది ఫ్లేవర్ మర్చిపోయాను, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా పొట్టలో పడింది కదా చల్లంగా. ఇంకా మా మేడము మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఆడున్న సూట్ కేసులతో ఆడుకుంటూ ఉందన్నమాట యోహాన్తో. సో ఏదో ఒకటి ఈ ట్రిప్లో మటుకు అంతగా సతాయించలేదండి. వాళ్ళ పిల్లలు ఉన్నారనో ఏమో కానీ మంచిగా ఆడుకుంటూ ఉన్నింది. సో ఇదన్నమాట అక్కడ కింద కూర్చోడానికి రిలాక్స్ అవ్వడానికి. అండ్ మెయిన్ పార్ట్ లోపల కూడా వీడు ఎంట్రన్స్లోనే మనకి ఇట్లా చెట్లను పెట్టాడు. నాకు ఒక డ్రీమ్ ఉందండి, మా ఓన్ హౌస్కి ఇలా మొత్తము చెట్లతో నింపేయాలని. కానీ మనకున్న బద్ధకానికి ఆ చెట్లను చూసుకోలేము, పెట్టలేము. కానీ నా కోరికని ఇలా ఎవరైనా ఇళ్ళల్లో ఇలా పెట్టుకున్నారనుకో, వావ్ ఎంత బాగుంది అని ఆనందం పడ్డం తప్ప ఏం చేయలేను. అండ్ ఇలా పైకి వస్తే ఈ గ్లాసులు ప్లేట్స్ కప్స్ ఇలా ఇవన్నీ సేల్ చేస్తున్నాడు అనమాట. మేము జపాన్లో ఉన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న కప్స్ చిన్న చిన్న ప్లేట్స్ చాలా అందంగా ఉండేవి. ఇలానే చాలా డిజైనింగ్గా చాలా బాగున్నాయి అనమాట. సో అవి దేనికి యూజ్ చేస్తారో అంత చిన్న చిన్న కప్పులు చిన్న చిన్న ప్లేట్లు వాళ్ళకే తెలుస్తుంది మనకన్నా. అండ్ ఇక్కడ ఏకంగా షూ లాగా కప్పులు పెట్టాడు చూడండి, అది దేనికి యూజ్ చేయాలో ఏమో. అలా వస్తే అక్కడ ఒక రిసెప్షన్ లాగా ఉంది, మేబీ ఇవి కొనడానికి అనుకుంటా. అండ్ జిమ్ ఏరియా ఉంది. అటు బయటకు వస్తే ఫుల్ గ్రీనరీ అండి. 2 కళ్ళు సరిపోలేదనుకోండి, నైట్ కాబట్టి ఇంకా అంతగా కనిపించలేదు. ఇది మా రూమ్ $50. ఎంత వర్త్ అంటే అసలు నేను చెప్పలేను. చాలా బాగుంది రూము, ప్రశాంతంగా పీస్ఫుల్గా అండ్ స్పేసియస్గా కూడా ఉంది. అండ్ ఇక్కడ పెట్టిన ఫ్లవర్ కూడా ఒరిజినల్ అండి. నేను డూప్లికేట్ అనుకున్నా ఫస్ట్, కానీ ఒరిజినల్ ఫ్లవరు చాలా బాగుంది. నేను ఫస్ట్ రికార్డ్ చేసినప్పుడు స్టార్టింగ్లో మీకు చూపించాను చూడండి ఫ్లవర్స్, సేమ్ అదే ఫ్లవర్స్. అండ్ బెడ్ మీద కూడా చూడండి తామర పువ్వులు అలా పెట్టాడు డెకరేషన్ లాగా. అవి వాడుకొని కూడా వాడిపోయా పాపం. సో ఇంకా అందరం అలసిపోయిన ముఖాలతో వచ్చి రెస్టారెంట్లో కూర్చున్నాం అనమాట. వాళ్ళ కింద రెస్టారెంట్ ఉంది, అక్కడికి వచ్చి కూర్చున్నాము. సో కింద కూర్చొని ఇంకా ఆర్డర్ చేసుకున్నాం అనమాట. నేనైతే ఎగ్ నూడిల్స్ ఆర్డర్ చేసుకున్నా, వెజిటేబుల్స్ ఎగ్ నూడిల్స్. కానీ వాడు ఎగ్ వేయడం మర్చిపోయాడు, మళ్ళీ తెచ్చిచ్చాడు ఎగ్. సో తినేసి హ్యాపీగా వచ్చామన్నమాట. ఇది మాది ఇక్కడ బాత్రూమ్ చూస్తున్నారు కదా, అది ఒక దేవుని గుడిలాగా. వాడు అది చూస్తే ఏమని అనుకుంటే అది ఒక సపరేట్ రూమో ఏదో అనుకుంటాం, కానీ ఓపెన్ చేస్తే అది ఒక బాత్రూము. మా అబ్బాయిలకి బాత్రూమ్ అంటే ఒక దేవుని గుడిలాగే అనుకోవాలా నాకు తెలిసి. అండ్ టబ్ బాత్ అయితే భలే ఉందండి. అండ్ ఇక్కడ వీళ్ళు షాంపూ ఇవన్నీ కండిషనర్స్కి బాటిల్స్ ఇచ్చారు కదా, సేమ్ ఆ గోడకి సంబంధించిన అంటే ఆ కలర్ కాంబినేషన్కి సంబంధించినవి పెట్టారు చూడండి, కరెక్ట్గా భలే అనిపించింది నాకు అది. అండ్ ఆ పక్క తర్వాత షింక్ దగ్గరికి వస్తే ఈ తామరపు పాపం ఎప్పుడు పెట్టాడో ఏమో వాడిపోయింది. అండ్ ఎకో ఫ్రెండ్లీగా వీడు ఇలా పేపర్ బ్యాగ్స్ అదే పేపర్ కవర్స్ అన్నది యూజ్ చేశాడు. అది నాకు బాగా నచ్చింది, ఎకో ఫ్రెండ్లీగా. అండ్ మనకి ఇందులో బ్రష్ పేస్ట్ అండ్ కోమ్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఒక చిన్న నోట్ కూడా రాశాడు అనమాట, చాలా క్యూట్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి కోంబ్. అండ్ ఆ బ్యాగ్లో ఏముందో చూద్దామండి. ఇందాక నుంచి ఆ బ్యాగ్ మీదకి నా కళ్ళు అన్నీ పోతున్నాయి, ఏమున్నాయో చూద్దాము. ఓపెన్ చేస్తే ఇదే అండి హెయిర్ డ్రైయరు. వాడు మామూలుగా పెట్టకుండా మంచిగా బ్యాగ్లో పెట్టాడు. ఏమన్నా తెలివా వీడిది. ఇంకా నిద్రపోయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చాము. బ్రేక్ఫాస్ట్లు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. అండ్ మనకి కావాల్సినట్టు
అదే కస్టమైజ్ చేసిస్తున్నారు. అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు కనుక్కుంటున్నారు, మీకు నచ్చిందా లేదా, ఏం తక్కువైంది, ఏం కావాలి, వెజిటేరియనా నాన్ వెజిటేరియనా అని ప్రతిదీ వాళ్ళు అడిగి మరీ చేస్తున్నారు చూడండి. అది ఇంకా బాగా నచ్చింది నాకు. ఇవి వచ్చి కార్న్ అండి, వైట్గా ఉన్నది కదా అవి స్వీట్ కార్న్. వీళ్ళవి స్వీట్ కార్న్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. టేస్ట్ మటుకు మనకి గుగ్గులు ఉంటాయి చూడండి అలా ఉన్నాయన్నమాట. సో వెజ్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. సో అన్నీ ట్రై చేయలేం కదా, మేము ఇక్కడి నుంచి వేరే ప్లేస్కి వెళ్ళాలి కాబట్టి సో ఫాస్ట్గా తినేసి వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ స్ప్రింగ్ రోల్స్ ఉన్నాయి చూడండి, అది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే నచ్చింది నాకు. అండ్ దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్, వెజ్లో సలాడ్స్ కానీ. ఇంక మా ఆయన వియట్నాం ట్రిప్ ఏమో కానీ వియట్నాం ట్రిప్ మొత్తం సూప్ నూడిల్స్, చికెన్ అండ్ ఎగ్గే, ఇంకేం తినట్లేదు అనమాట. సో ఆ ఫీవర్ ఉండింది కాబట్టి సో అట్లా మేనేజ్ చేసుకుంటూ వచ్చేసాడు. అండ్ సలాడ్స్లో కూడా మంచిగా లైట్గా ఫ్రై, సాల్ట్ పెప్పర్ వేసి ఫ్రై చేసినవి అన్నీ ఉన్నాయండి. నేను ఈ క్యాప్సికము, నైనా అయితే ఈ క్యాప్సికమ్ ఇవన్నీ తింటుంది. అండ్ ఇక్కడ బేక్డ్ టమోటో కూడా ఉంది, అది కూడా బాగుందంట, బట్ నేను ట్రై చేయలేదు. అండ్ చికెన్ సూపు, బీన్స్ సూపు, అండ్ అలాగే ఇక్కడ వీళ్ళది అదేమంటే సాసేజ్, చికెను, అది పోర్క్ అనుకుంటా. అండ్ అలాగే ఇక్కడ జ్యూస్ ఇవన్నీ ఉంటాయి. బాయిల్డ్ ఎగ్ ఉన్నాయి, మనకు ఆమ్లెట్ కావాలంటే ఆమ్లెట్ వేస్తారు. అండ్ ఇది సూప్కి సంబంధించిన అనమాట. సో మనకి వెజిటేబుల్స్, ఎగ్, సూప్, ఓన్లీ నూడిల్స్ అంటే అలా ఇస్తారు, లేదంటే చికెన్ కావాలంటే చికెను. అండ్ ఇక్కడ మనకు కార్న్ఫ్లెక్స్ ఇవంతా ఉన్నాయి, బ్రెడ్స్ ఉన్నాయి, డోనట్స్, బ్రెడ్స్, కప్ కేక్, ఇలా అన్నీ ఉన్నాయన్నమాట. ప్లెయిన్ యోగర్ట్ ఉంది అండ్ ఫ్లేవర్డ్ యోగర్ట్ కూడా ఉంది. సో మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఇంకా అవన్నీ పెట్టుకొని ప్లేట్లో పెట్టేసుకొని వచ్చి తిన్నాను. ఇక్కడైతే నేను ఒక బ్రెడ్, సలాడ్, మా ఆయన చూడండి ఒక ఆమ్లెట్, ఆ కార్న్, ఏదో స్వీట్ పెట్టుకున్నాడు. ఇంకా సూప్ అవన్నీ తింటూ ఇంకా అలా అయిపోయిన తర్వాత వెహికల్ మాట్లాడేసుకొని ఒక ప్లేస్కి అయితే వచ్చాము. ఆ ప్లేసే తప్పలు తిరగడానికి వచ్చామన్నమాట. సో ఇక్కడ చూడండి ఎన్ని తెప్పలు ఉన్నాయో. ఇది మీరు ఇన్స్టాగ్రామ్స్లో, రీల్స్లో మోగిపోతా ఉంటుంది తెప్ప రీల్ అయితే ఈ వియట్నాం ట్రిప్కి. సో ఇక్కడైతే ఫస్ట్ మేమే అండి రావడము. సో ఆమెకి మేమే బోని, అందుకే చెప్తున్నాం అనమాట, మాది మంచి బోని, మాకు మంచి ప్రైస్ ఇవ్వు, డిస్కౌంట్ ఇవ్వు అని. సో ఇక్కడ మీరు ఎంత బార్గింగ్ చేస్తే అంత మంచిదండి. మీరు బార్గింగ్ చేయకుండా వాళ్ళు చెప్పిన ప్రైస్కి వెళ్ళిపోయారు అనుకోండి, ఏం లేదు. సో కొంచెం బార్గింగ్ చేయండి. ఇక్కడ మా అన్న బార్గింగ్ బాగా చేస్తాడు కాబట్టి అన్న బార్గింగ్ చేసి ఫైనల్లీ ఒప్పించాడు. సో 2 తెప్పలు తీసుకున్నాం అనమాట. ఒక దాంట్లో మా ఫ్యామిలీ అండ్ యోహాన్ కూర్చున్నాడు, అటుపక్క అన్న అండ్ సుష్మిత, జియా కూర్చున్నారనమాట. అస్సలు లొకేషన్ అయితే అబ్బా నేను మాటల్లో వర్ణించలేను. సో అలా తీసుకొని వచ్చి ఇలా మొత్తం అంతా చుట్టూరంతా వాటర్ ఉండేలాగా ఉందన్నమాట. ఎండ అయితే మామూలుగా లేదండి. అరౌండ్ మేము వెళ్ళింది 10-10:30 అయింది. ఎండ అయితే మామూలుగా లేదు. నమస్తే. ఇక్కడ చూడండి ఎంత బాగుందో లొకేషను. 1 టైం ఎక్స్పీరియన్స్ అండి, కంపల్సరీ మీరు మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయాల్సింది బానా హిల్స్, ఈ హొయాన్లో ఈ తెప్ప, ఈ 2 అయితే మస్ట్ అండ్ షుడ్గా ఎక్స్పీరియన్స్ చేయండి. రీల్స్లో చూశాను కదా, ఎక్కడుంది అన్ని నార్మల్ బోట్స్ వెళ్తున్నాయి, తప్పలే ఎక్కడుంది అనుకుంటున్నా. ఇక్కడ చూశానండి, అందరు ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత ఇలా రౌండ్ తిరగడానికి ఎక్కుతారనమాట. దీనికి సపరేట్ ప్రైజ్, దాంట్లో ఇంక్లూడెడ్ కాదు, దీనికి సపరేట్ ప్రైజ్. మా ఆయన తిప్పటికి చూస్తేనే నాకు కళ్ళు తిరిగిపోతున్నాయి. మా ఆయన ధైర్యం చేసి ఎక్కాడండి, నన్ను రమ్మన్నాడు. స్వామి నేను రాలేను, నువ్వు పో అని చెప్పేసా. సో స్టార్టింగ్లో నెమ్మదిగా అలా స్టార్ట్ చేస్తాడు, ఇంకా తర్వాత తిప్పుతాడు చూడండి. ఆయన తిప్పుడికి మామూలుగా ఉండదు, లోపల ఒక రకరకాలుగా ఉంటుంది. మా ఆయన ఇన్నర్ ఫీలింగ్ చెప్పమంటారా, ఆపండి రోయ్, ఎవరైనా ఆపండి రోయ్, నేను తట్టుకోలేకపోతే ఆపండి రోయ్, అదే ఫీలింగ్. ఎట్లా అండి వాషింగ్ మెషిన్ లో తిప్పినట్టుంది.
ఇంకా కొందరు తిప్పుతారండి, వాళ్ళు తిప్పే తిప్పుడికి మన డ్రెస్ మొత్తం తడిచిపోతుంది, ఎక్కడ పడిపోతామో నీళ్ళల్లో అన్నంత తిప్పుతారు అనమాట. My name Khubsurat. Khubsurat. Oh, real name Bond. Brother. My name Song. Yeah. Yeah. Very happy guy. Yeah. Bahubali. బాగా వచ్చిన ఆయన అంటే బాహుబలి అంటాడు, వనక్కం అంటాడు. ఇంకా ఇక్కడ కరోగిలాగా ఉందన్నమాట. వాళ్ళు పాట పాడుతూ ఉంటారు, మ్యూజిక్ వస్తుంటుంది, పాట పాడుతూ ఉంటారు. బేసిక్గా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు అనమాట. సో మనకి నచ్చితే డబ్బులు ఇవ్వచ్చు వాళ్ళకి. అండ్ ఇక్కడ అన్న డ్రోన్ ఎగరేస్తున్నాడు. డ్రోన్ షాట్స్ అయితే మామూలుగా లేవు. అన్న పోస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా మీరు చూడండి డ్రోన్ షాట్స్ అయితే. అండ్ ఇక్కడ ఫిషింగ్ పడుతున్నారనమాట. ఈ నెట్ వేసాడండి, భలే ఉంది. కరెక్ట్గా ఆ స్పాట్ దగ్గర నేను వీడియో కట్ చేయడము, అది తీయకపోవడం అట్లా జరిగింది. హోప్ఫుల్లీ మేబీ అన్న డ్రోన్ షాట్లో పడిందని అనుకుంటున్నా. సో అక్కడ మేబీ అన్న పోస్ట్ చేస్తే చూడండి, వాళ్ళది కేకే షూష్ యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు ఇవంతా అయిపోయినాయి కాబట్టి రిటర్న్ తీసుకుని వెళ్తున్నాడు అనమాట. ఆ బ్యాక్ సైడ్ గ్రీనరీ చూడండి, ఆ మధ్యలో ఇటు అటుపక్క చెట్లు ఉండి మధ్యలో వాటర్ ఉండి మనం తెప్పలో వెళ్తుంటే ఆహా, ఆ ఫీలింగే వేరండి. మీరు డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఆ ఫీలింగ్ అన్న వస్తుంది. మీకు వీడియోలో చూస్తేనే మీకు తెలిసిపోయి ఉంటుంది ఎంత బాగుందో లొకేషన్ అదంతా. అండ్ వీళ్ళవి వియట్నాంసీ అది హ్యాట్, వాటితో కూడా ఫొటోస్ తీసుకోండి. వీలైతే వియట్నాం డ్రెస్సులు వేసుకొని ఫొటోస్ తీసుకోండి. మాకు అవన్నీ వీలు అవ్వలేదు. Hello. Bye. Hi. How is it, Sandy? How is your experience? Experience is quite surrealistic. It's unexplainable. Come and experience in Hoi An. Check out our videos in Cambodia, Telugu Ammai. Johan, how is your experience? Fun? Fun. Naina, how about you? ఇంకా అంత అయిపోయింది. ఇప్పుడు ఒక్కొక్కరం దిగుతున్నాం అనమాట. సరే నేను దిగేసిన తర్వాత వీడియో తీద్దాం అని చెప్పేసి వీడియో తీస్తున్నా. ఇంకా పిల్లలంతా దిగేసిన తర్వాత మా ఆయన ఏదో పెద్ద స్టైల్గా రజనీకాంత్ లాగా దిగుదాం అనుకున్నాడు. కానీ అక్కడ వర్కౌట్ అవ్వలే. ఏదైనా ఎక్కడ చేయాలో అక్కడ చేయాలండి. మా ఆయన ఇక్కడ తెప్ప దగ్గర రజనీకాంత్ లాగా స్టైల్ కొడతామంటే ఎలా చెప్పండి. సో ఎక్స్పీరియన్స్ అయితే అందరికీ బాగా నచ్చింది. ఇక్కడ టిప్ ఇస్తున్నారనమాట, ఎందుకంటే వాళ్ళు మనల్ని తీసుకుని వెళ్ళారు కాబట్టి. సో వాళ్ళకి టిప్ ఇస్తున్నాడు. సో ఫైనలీ మా తెప్ప ప్రయాణం ఇదండి. సో మీకు నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమని నేను చెప్పట్లేదు. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను అడిగిన ప్రతిసారి అన్సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అందుకే నేను అడగట్లేదు. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే, నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.